రాజంపేట నియోజకవర్గంలోని బలిజల్లో ఎలాంటి వర్గాలు గ్రూపులు లేవని అందరూ ఒక్కటేనని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోదుగుల పెంచలయ్య మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కొందరు పనిగట్టుకుని బలిజల్లో విభేదాలు సృష్టించి వర్గాలుగా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి కుట్రలకు బలిజలు ఎలాంటి పరిస్థితుల్లో లొంగరాదని అన్నారు. డబ్బులు పెట్టి మరి బలిజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొందరు రెడ్లు రాజంపేట నియోజకవర్గంలోని బలిజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దని తెలిపారు. బలిజల సమావేశం ఉందని ఆహ్వానిస్తే నేను కూడా వెళ్లానని, అయితే అక్కడ రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజును విమర్శించడంతో అది ఎంత మాత్రం సమంజసం కాదని, రాజును విమర్శించాల్సిన పనే లేదని అన్నారు. పార్టీ ఆదేశానుసారం ఆయన పనిచేస్తారని, ఏదైనా సమస్యలు వస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి తప్ప రాజును తప్పు పట్టడం సరికాదని తెలిపారు. బలిజలంతా ఒక్కడిగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలో పోటీ చేసే బలిజలను ఏకతాటిపై నిలిచి వారికి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని కోరారు. బలిజ సంఘంలో వర్గాలు లేవు, గ్రూపులు లేవు, బలిజలందరూ ఒకటే. కొందరు వెధవలు దీని వెనుకుండి బలిజోళ్ళు చీల్చాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టి కూడా బలిజోళ్ళు వర్గాలు చేయాలని ఆలోచన చేశారు. నన్ను కూడా ఇన్వైట్ చేసి పోయాను. అక్కడ పోయిన తర్వాత సబ్జెక్ట్ ఏమయ్యంటే రాజుకి ఏదో వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినారు. రాజుకు వ్యతిరేకంగా బలిజ సంఘం మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, నా స్థాయిలో మాట్లాడే మీటింగ్ కాదని కూడా నేను ఖండించినాను. బలిజలందరూ ఒకటే. బలిజలందరికీ నేను సలహా ఇస్తున్నాను. రెడ్లకు ఇలాంటి రెడ్ల తొత్తులు కొందరు ఉన్నారు, భోగం చేసులు చేస్తూ, పనికిమాల చేసులు చేస్తూ బలిజలను చీల్చాలని ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఉన్నారు, డబ్బుకు అమ్ముడు పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట విని చీలిక అనేది వద్దు, అందరూ ఒకటే. ఏ బలిజోడికి ఏ సమస్య వచ్చినా మనం అందరం కలవాల్సిందే. బలి సంఘం మీటింగ్ పెట్టాలంటే ముందు పల్లెల్లో గ్రామ స్థాయిలో అందరితో మాట్లాడుకొని వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని వాళ్ళ ఏకాభిప్రాయం తీసుకొని తర్వాత మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఏదో వ్యక్తిగతంగా నాకు పని జరగలేదో, నీకు పని జరగలేదో, నీకు గౌరవం లేదో, నాకు గౌరవం లేదని ఒక వ్యక్తి మీద మీటింగ్ పెట్టడం ఇది సరైనది కాదు. అంత గౌరవించదగ్గ అంశం కూడా కాదు ఇది. కనుక బలిజల్లో గ్రూపులు లేవు, కులంలో తేడా లేదు. ఈ బలిజ ఆ బలిజ చెప్పే వెధవలు, లుచ్చారు, వాళ్ళ కులమే లేదు అసలు. వాళ్ళు బలిజలు ఈ బలి ఆ బలి అనాల్సిన అవసరం లేదు. ఏ పని చేసాడు ఆ బలి అయినాడు, వ్యాపారం చేసి ఎటు బలి అయినాడు, గాజుల బలి అయినాడు, పూసల బలి అయినాడు. ఏది కాకుండా ఊడిగం చేసిన వాడు ఈడు కూడా అయినాడు. ఈడిగైతే మరి బలిజల్లో తేడా ఎక్కడుంది? అందరూ ఒకటే, బలిజలందరూ ఒకటే. బలిజలకు ఏ సమస్య వచ్చినా అందరిని కలుపుకొని పోయే పని చేస్తాం, కానీ బలిజలను చీల్చే పని ఎప్పుడు అంగీకరించం. వెనుకున్న నాయకుడు కూడా చెప్తున్నాను, బలిజోళ్ళని చీల్చాలని మీరు భ్రమపడితే మీ భ్రమ. ఎందుకంటే ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, వైసీపీ వాళ్ళకు తొత్తులుగా మారి డబ్బుకు అమ్ముడుపోయి వర్గాలు పెట్టాలి మీరు భావిస్తే అది జరగదు. బలిజోళ్ళందరూ ఒకటే. భవిష్యత్తులో దగ్గరలోనే ఇంకో మీటింగ్ కూడా కావాలంటే ఏర్పాటు చేద్దాం. అందరితో మాట్లాడి పల్లెల్లో అందరికీ విషయం తెలియజెప్పి ఒక సమాయత్తం చేసి ఒక చోట అందరూ కూర్చోబెట్టుకొని కష్ట నష్టాలు మాట్లాడుకుందాం. మనకు గౌరవం ఇయ్యలేదు, రాజుకేం పని? రాజు పార్టీ తెలుగుదేశం పార్టీ రాజు కాదు కదా. చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తాడు రాజు. చంద్రబాబుతో మాట్లాడాలి మనం. రాజుతో మాట్లాడితే ఏం ప్రయోజనం? రాజు చేయలేదు, చంద్రబాబు చెప్తామయ్యా రాజు చేయలేదని. అంతేగాని మనం రాజును ప్రత్యేకించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇది నా భావన. కాబట్టి ఎవరు కూడా గ్రూపులు చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్త. గ్రూపులు లేవు, గ్రూపులు ఉండవు, అంతా ఒకటే. బలిజోళ్ళందరూ ఒకటే. రాబోయే ఎలక్షన్స్లో ఎంతమంది బలిజోళ్ళు పోటీ చేస్తారో చూద్దాం. ఏ బలిజోడు ముందుకు వచ్చి వాళ్ళు సహకరిస్తాం. పోటీ చేయొచ్చు, ధైర్యంలో రావాలి, ముందుకు నేను చేస్తానని సహకరించడం మేము రెడీ. మండలం కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, మున్సిపాలిటీ కావాలన్నా ధైర్యంగా ముందుకు నేను డబ్బు ఖర్చు పెట్టుకుంటాను, నేను చేస్తానంటే రండి, సహకరిద్దాం. అంతేగాని చీప్గా ఆ రెడ్డి కిందకో, ఈ రెడ్డి కిందకో, ఆ వాడి కిందకో, వీడి కిందకో పోయి గ్రూపులు పెట్టే అంశాన్ని మానుకోండి. గ్రూపులు లేవు ఇక్కడ.
బల్యులంతా ఒక్కటే ఒకటే ఒకటే. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.